పూర్వం కుంతల రాజ్యాన్ని దేవసేనుడు పరిపాలిస్తూ ఉండేవాడు. దేవసేనుడు తన రాజ్యంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉండేవాడు. ఒకసారి దేవసేనుడి ఆస్థానంలో ఒక ఉన్నత ఉద్యోగిని నియమించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆ బాధ్యతను తన మంత్రికి అప్పగించాడు మహారాజు. మంత్రి దండోరా వేయించడంతో చాలామంది అక్కడికి వచ్చారు. అందులో వినోదుడు, వినయుడు, విజయుడు మాత్రమే అన్ని పరీక్షల్లోనూ విజయం సాధించి చివరి వరకు నిలిచారు. వారిలో నుంచి ఒకరిని ఎంపిక చేయాల్సి వచ్చింది. మంత్రి వినోదుణ్ణి తన దగ్గరకు రహస్యంగా పిలిచి ఇలా చెప్తూ ఉన్నాడు. చూడు వినోదా, నేను ఎవరిని ఎంపిక చేస్తే వారే ఉన్నత ఉద్యోగిగా నియమితులవుతారు. నాకు 1000 వరహాలు ఇస్తే నేను నిన్నే సిఫారసు చేస్తాను అన్నాడు మంత్రి. మారు మాట్లాడకుండా వినోదుడు 1000 వరహాలను మంత్రికి ఇచ్చాడు. మంత్రి వినోదుడికి అభయం ఇచ్చి అక్కడి నుంచి పంపించి వేశాడు. తర్వాత వినయుడితోనూ ఇలాగే రహస్య మంతనాలను జరిపాడు మంత్రి. అయ్యా, తమరు మన్నించగలరు, లంచం ఇస్తే వచ్చే ఉద్యోగం నాకు వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మంత్రి విజయుడితోనూ ఇలాగే చర్చించాడు. ఉన్నతమైన పదవిలో ఉండి మీరు 1000 వరహాల కోసం కక్కుర్తి పడుతున్నారా? అసలు మీలాంటి వ్యక్తి మంత్రిగా ఉండడానికి అనర్హులు. ఈ విషయం ఇప్పుడే రాజుగారికి ఫిర్యాదు చేస్తా అన్నాడు. అప్పుడు మంత్రి, శభాష్ విజయ, శభాష్, నీ నిజాయితీకి నీ ధైర్యము నాకు నచ్చింది. మా రాజ్యానికి నీలాంటి ఉద్యోగే కావాలి అన్నాడు. ఆ పక్కనే తెరచాటుగా ఉన్న రాజు, అవును ప్రభు, నిజాయితీగా లేని వారితో మనకు పని లేదు. ధైర్యం లేకుంటే కేవలం నిజాయితీ ఉన్నా మన రాజ్యానికి పెద్దగా మేలు జరగదు. కానీ ఈ విజయుడిలో నిజాయితీతో పాటు ధైర్యమూ ఉంది అన్నాడు మంత్రి. ఇదంతా ఎంపికలో భాగమే అని తెలుసుకుని విజయుడు ముందు ఆశ్చర్యపోయాడు. తననే ఉద్యోగం వరించినందుకు తర్వాత ఆనందపడ్డాడు కూడా. రాజు మంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వమ్ము కానివ్వలేదు విజయుడు. అదండి మరి, ధైర్యంతో పాటు నిజాయితీ మనలో ఉంటే ఎక్కడికి వెళ్ళినా నెగ్గుకోవచ్చు అనే చిన్న కథ మీకు కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు.